వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అగోచర ఆస్ట్రోనాలజీ యూట్యూబ్ ఛానల్. నేను మీ అగోచర. ఈరోజు శని గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. జలుబు చేసి కొంచెం వాయిస్ ఇబ్బందిగా ఉంది, గమనించగలరు. సరే, ఉదాహరణకు మేషరాశి తీసుకుందాం. శని గోచారంలో 3, 6, 11 ఈ స్థానాల్లో సంచరించేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తుంది. అనగా శని అయితే 3లో శని, 6లో 11లో ఈ స్థానాల్లో శని సంచరించేటప్పుడు ఎప్పుడూ శుభ ఫలితాలు ఇస్తుందా అంటే ఇవ్వదు. ఎందుకంటే ఈ శని 3వ స్థానంలో సంచరించేటప్పుడు 12లో ఏ గ్రహము కూడా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు అది వేధ అవుతుంది. శనికి 3లో ఉన్నప్పుడు 12 వేధ అవుతుంది. కాబట్టి ఈ స్థానంలో ఏ గ్రహము ఉండకూడదు. ఒకవేళ ఉంటే శని ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు శని 6లో సంచరించేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తుంది. అయితే శని 6లో సంచరించేటప్పుడు ఇప్పుడు శుభ ఫలితాలు ఇస్తుందా అంటే ఇవ్వదు. శని 6లో సంచరించేటప్పుడు 9లో ఏ గ్రహము కూడా ఉండకూడదు. ఎందుకంటే శని 6లో సంచరించేటప్పుడు 9 అనేటటువంటిది వేదస్థానం అవుతుంది. ఇక్కడ ఏదైనా గ్రహం ఉన్నప్పుడు శని ఇచ్చే శుభ ఫలితాలు ఇవ్వదు. అలాగే శని 11లో సంచరించేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తుంది. అయితే శని 11లో సంచరించేటప్పుడు ఎప్పుడు శుభ ఫలితాలు ఇస్తుందా అంటే ఇవ్వదు. శని 11లో సంచరించేటప్పుడు 5లో ఏ గ్రహము ఉండకూడదు. అలా ఉంటే శని 11లో ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఇవ్వదు. అలాగే దీన్ని మనం ఏమంటాము అంటే వేధ స్థానాలు అంటారు. గోచార రీత్యా శని 3, 6, 11 స్థానాల్లో సంచరించేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తుంది. అయితే ఆ స్థానాల్లో సంచరించేటప్పుడు 5, 12, 9, 5 స్థానాల్లో ఏ ఇతర గ్రహాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ శని ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఇవ్వదు. ఇప్పుడు మనము విపరీత వేద గురించి తెలుసుకుందాం. శని గోచార రీత్యా జన్మరాశి నుండి 5వ రాశిలో సంచరించేటప్పుడు దుష్ఫలితాలు ఇస్తుంది. అయితే ఎప్పుడూ దుష్ఫలితాలు ఇస్తుందా అంటే ఇవ్వదు. శని 5వ స్థానంలో ఉన్నప్పుడు 11లో ఏదైనా గ్రహం ఉంటే అప్పుడు 5లో శని సంచరించేటప్పుడు వచ్చే దుష్ఫలితాలు అనేటటువంటివి ఉండవు. ఎందుకంటే దీన్ని విపరీత వేధ అని అంటారు. అంటే శని 5లో సంచరించేటప్పుడు 11లో ఏదైనా గ్రహం ఉంటే అప్పుడు శని ఇచ్చేటటువంటి అశుభ ఫలితాలు ఉండవు. దీన్ని విపరీత వేధ అంటారు. అలాగే శని 9లో సంచరించేటప్పుడు 6లో ఏ గ్రహము ఉండకూడదు. శని 9వ రాశిలో సంచరించేటప్పుడు అశుభ ఫలితాలు ఇస్తుంది. కానీ ఎప్పుడు అశుభ ఫలితాలు ఇస్తుందా అంటే ఇవ్వదు. ఎప్పుడు అశుభ ఫలితాలు ఇవ్వదు అంటే 9లో ఉన్నప్పుడు శని 9లో సంచరించేటప్పుడు 6లో ఏదైనా గ్రహం ఉంటే అప్పుడు శని ఇచ్చేటటువంటి అశుభ ఫలితాలు ఉండవు. అలాగే శని 12లో సంచరించేటప్పుడు 3లో ఏదైనా గ్రహము ఉంటే 12లో శని ఇచ్చేటటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇప్పుడు మనకు జనవరి నుండి 2026 జనవరి నుండి జూన్ 2 వరకు గురువు మేషరాశి వారి జన్మరాశి నుండి 3వ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. జూన్ 2 వరకు శని 12లో సంచరిస్తూ ఉంటుంది. సాధారణంగా మనం ఏం చెప్తాము,
జన్మరాశి నుండి 12, 1, 2వ స్థానాల్లో శని సంచరించేటప్పుడు ఏలినాటి శని అని మనం అంటాం. అప్పుడు ఏలినాటి శనిలో శని దుష్ఫలితాలు ఇస్తుందని మనకు తెలుసు. అయితే ఇప్పుడు 12లో శని సంచరిస్తుంది కాబట్టి ఇది ఏలినాటి శనిగా మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది అని చెప్తాం. అయితే ఇప్పుడు ఏలినాటి శని ప్రభావితంగా శని ఇచ్చే దుష్ఫలితాలు ఇప్పుడు 2026 జూన్ వరకు ఉండవు. ఎందుకంటే శని 12లో ఉన్నప్పుడు 3లో ఇప్పుడు గురు సంచరిస్తుంది కాబట్టి వేరే ఏదైనా గ్రహం సంచరించేటప్పుడు అనగా ఇక్కడ గురువు సంచరిస్తుంది కాబట్టి శని ఇచ్చేటటువంటి 12లో శని ఇచ్చేటటువంటి దుష్ఫలితాలు ఇవ్వదు. కావున మేషరాశి వారికి జూన్ 2, 2026 వరకు ఏలినాటి శని ప్రభావము ఉండదు. ఏలినాటి శని ఇచ్చేటటువంటి దుష్ప్రభావాలు ఉండవు. గోచార ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు ఇస్తాయి, ఏ ఏ స్థానాల్లో ఉంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అని మాత్రమే చెప్తారు. కానీ ఒక గ్రహం ఒక స్థానంలో శుభ ఫలితాలు ఇస్తుంటే ఎప్పుడు శుభ ఫలితాలు ఇస్తుందా అని దాన్ని చూడరు. దాని వేద స్థానాల్లో ఏవైనా గ్రహాలు ఉన్నాయా, ఆ గ్రహాల వలన ఈ శుభగ్రహం ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు తగ్గుతాయి, ఉండవు అనేటటువంటి విషయం చెప్పరు. ఇంకొకటి ఏంటంటే విపరీత వేద అనేటటువంటిది ఎవరూ చెప్పరు. ఇప్పుడు చూడండి, ఇది విపరీత వేద అంటారు. 12లో శని సంచరించేటప్పుడు 3లో గురువు ఉన్నప్పుడు శని ఇచ్చేటటువంటి దుష్ఫలితాలు ఉండవు. దీన్ని విపరీత వేద అంటారు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి నేను చేసే వీడియోలకు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మరిన్ని కొత్త విషయాలు తెలియజేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. వీడియోను చూస్తున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.